హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ మంచాల బ్లాగ్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి కామారెడ్డి డిస్టిక్ తాడోయి మండలం కృష్ణవాడి విలేజ్కి సంబంధించినటువంటి చెరువు కట్ట కింద ఉన్నాం. అయితే ప్రజెంట్ ఈ చెరువు కట్ట కింద మనకు సుమారు 10 ఎకరాల వైశాల్యంలో కొన్ని వందల బండరాళ్ళ నడుమ వివిధ రకాల కాలాలకు చెందినటువంటి అనేక శిల్పాలు ఉన్నాయి ఇక్కడ. అయితే మ్యాక్సిమం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 5,000 సంవత్సరాల కిందట ఆదిమానవులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళతో పాటు వీటితో పాటు అంతేకాకుండా మొన్నటి వరకు కాకతీయ కాలానికి సంబంధించినటువంటి శిల్పాలు ఇక్కడ మనకు కనిపించడం జరిగింది. కొద్దిలో ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు నా వీడియోని లైక్ చేయగలరు. అయితే మనం ప్రజెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తలలేని మనకు నల్ల బండరాయి మీద చెక్కినటువంటి ఒక శిల్పం కనిపిస్తుంది. ఇది మనం చూసుకున్నట్లయితే ఒక విష్ణు శిల్పంలా ఉన్నది. మనకు ఈ చతుర్భుజులా ఉంది. ఈ శిల్పం వచ్చేసి చేతులు మధ్యలో వచ్చేసి ఒక దండ ఉంది. పక్కన ఒక భక్తుడు ఉన్నాడు ఇక్కడ. అయితే దీని తలభాగం కరెక్ట్ లేని కారణంగా ఈ శిల్పం ఏ కాలానికి సంబంధించిందో క్లారిటీ మనకు తెలియడం లేదు. చూసుకున్నట్లయితే శిల్పం కింది భాగంలో ఒక భక్తుడు ఉన్నాడు. మనకు భక్తుడు ఇక్కడ ఉన్నటువంటి శిల్పానికి నమస్కరిస్తూ మనకు కూర్చోవడం ఇక్కడ జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి శిల్పానికి పాదానికి మనకు ఇక్కడ ఆభరణాలు ఉన్నాయి. మెడలు వచ్చేసి పూలమాలలు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకు ఇక్కడ వైష్ణవ శిల్పం పక్కన మరొకటి వైష్ణవ ద్వారపాలకుడు. అయితే ఈ వైష్ణవ ద్వారపాలకుడు చతుర్భుజుడు ఉన్నాడు. ఒక చేతిలో దమ్మరుగం ఉంది, మరొక చేతిలో గద ఉంది, కిందికి ఉంది గద. మనకు ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకు మొండెం పై నుండి ఇక్కడ వరకు పూలమాల ఉంది. ఈ వైష్ణవ ద్వారపాలకుడు శిల్పం. దీని హైట్ వచ్చేసి మామూలుగా మ్యాక్సిమం 4 నుంచి ఒక 5 అడుగులు ఎత్తు ఉంటుంది. ఓకే, అంతేకాకుండా ఈ శిల్పం పక్కన మరొక శిల్పం కూడా ఉంది. ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక అసంపూర్తిగా చెక్కినటువంటి పువ్వు వంటి డిజైన్ వల్ల ఉన్నటువంటి ఒక శిల్పం. ఇది వందల కొద్ది ఉన్నటువంటి బండరాళ్ళు ఎక్కడ ఉన్నాయో మనకు క్లారిటీ తెలియదు. ప్రజెంట్ మీరు చూసినటువంటి విగ్రహం వచ్చేసి కాకతీయ శైలిని బట్టి ఉంది. అయితే ఇక్కడికి వచ్చినట్టు చూసినట్లయితే గణపతికి ఇక్కడ పైన కిరీటం లేదు, చాట చెవులు, చతుర్భుజుడు వలె ఉన్నాడు. అంతేకాకుండా చేతిలో ఇక్కడ మనకు ఒక నాగసర్పం ఉన్నట్టు ఉంది. చేతిలో ఒకటి విరిగిన దంతం పట్టుకొని ఉంది. పద్మాసనంలో కూర్చొని ఉండగా మెడలో మనకు ఒక వృక్షబంధం అటువంటిది ఒక మెడలో ఉంది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి శిల్పం చూసినట్లయితే పుట్టభాగం పూర్తిగా పగిలిపోయి ఉంది. దీన్ని అంతేకాకుండా ఈ వినాయకుడి యొక్క తొండం వచ్చేసి ఎడమ వైపు తిరిగి ఉండి ఇక్కడ భాగం చాలా వరకు మనకు విరిగిపోయి ఉంది. చేతిలో కరెక్ట్ ఏముందో ఏ ఆయుధం ఉందో క్లారిటీ తెలియడం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక గద అటువంటి ఆయుధం ఉంది. ఫ్రెండ్స్, దీని హైట్ వచ్చేసి మ్యాక్సిమం 4 నుంచి 5 అడుగుల ఎత్తు ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి విషయం తెలిసింది ఏంటంటే వినాయకుడు ఇక్కడ మధ్యలో ఉన్నాడు. వీటి చుట్టూలో మనం చూసినట్లయితే మనకు బంతిరాల సమాధులు కనిపిస్తున్నాయి, స్టోన్ సర్కిల్స్. అయితే స్టోన్ సర్కిల్స్ మధ్యలో మనకు ఒక శిలా పలకం అటువంటిది పొడుగా నిల్చుని బట్టి ఉంటుంది, లేదా ఒక రాళ్ళకుప్ప ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చూసినట్లయితే దీనికి భిన్నంగా ఇక్కడ ఈ స్టోన్ సర్కిల్ మధ్యలో ఒక భారీ వినాయకుడు ఉన్నాడు. ఈ స్టోన్ సర్కిల్ చూసినట్లయితే మనకు దాదాపు ఒక 20 నుంచి 25 వరకు ఉన్నాయి. అంటే ఈ వినాయకుని చుట్టూ దాదాపు 20 నుంచి 25 వరకు స్టోన్ సర్కిల్స్ ఉన్నాయి. ఇది చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఒక 5,000 సంవత్సరాల కింద ఆదిమానవులు వారి యొక్క సమాధులను ఇక్కడనే భద్రపరిచినట్లు ఉండేటువంటి గుర్తే ఈ స్టోన్ సర్కిల్స్, మన బంతిరాల సమాధులు. అంతేకాకుండా ఈ బంతిరాల సమాధులతో పాటు ఈ మధ్యలో వినాయకుడితో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జంట పాదుకాలు ఉన్నాయి. ఈ జంట పాదుకాల యొక్క ప్రతిబింబం ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏ ఆలయం ఉంటుందో ఆ ఆలయం యొక్క సంబంధించినటువంటి దేవుని యొక్క పాదుకలై ఉంటుంది. అంతే పాదుకలకు కొద్దిగా పై భాగంలో జంట నాగులు ఉన్నాయి. ఈ జంట నాగులు వచ్చేసి మరొక కాలానికి సంబంధించి ఉంటుంది.
అంతేకాకుండా ఇక్కడ మనము ఇంతకుముందు బంతిరాల సమాధికి కొద్ది దూరంలో ఒక బండపైన నూరుడు గుంటలు కనిపిస్తున్నాయి మనకు. ఈ నూరుడు గుంటలు అంటే ప్రతి ఒక్కటి తెలుసు మీకు. ఈ నూరుడు గుంటలను గ్రూప్స్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఆది మానవులు వాళ్ళ యొక్క రాతి పనిముట్లను పదునుగా చేసుకునేందుకు ఇటువంటి గుంటలను ఏర్పాటు చేసేవారు. రాయి మీద రాయి పెట్టి నూరగా ఏర్పడినటువంటి గుంటలే నూరుడు గుంటలు. అంతేకాకుండా ఇలాంటివి వీటితో పాటు ఇక్కడ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. పరుపు బండలపై ఉన్నటువంటి రోలుగుంటలు. ఈ రోలుగుంటలు సుమారు ఇక్కడ చూడడానికి ఒక 20 వరకు ఉన్నాయి. ఈ రోలుగుంటలను దంపుకాలకు వాడి ఉండవచ్చు. అంతేకాకుండా వీటి వయసు వచ్చేసి తొలి చరిత్రక యుగాల నాటిదే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే చాముండేశ్వర శిల్పాలు, జంట దేవతలు అంటారు వీటిని. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇది చాలా పెద్ద బండరాయికి 2 శిల్పాలను పక్కనే చెక్కి చాలా అందంగా ఉన్నాయి. చూసినట్లయితే మనకు 2 శిల్పాలు పద్మాసనంలో కూర్చొని ఉన్నాయి. ఈ శిల్పాలకు మెడలో మనకు చూసుకున్నట్లయితే ఒక పూలమాల ఉన్నాయి. 2 శిల్పాలు సేమ్ ఒకే విధంగా ఉన్నాయి. పైన కిరీటం ధరించి మధ్య చెవులకు కుండలాలు ఉన్నాయి. అంతేకాకుండా అమ్మవారి శిల్పాలు కుడి చేతిలో ఒక కత్తి పట్టుకొని ఉండి ఎడమ చేతిలో ఒక గద పట్టుకొని ఉంది. అంతేకాకుండా మరొక చేతిలో మనకు పాత్ర లాంటిది ఒక వస్తువు పట్టుకొని ఈ 2 శిల్పాలు చూడడానికి ఒకే విధంగా ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కదా. ఈ శివలింగం వచ్చేసి పూర్తిగా కాకతీయ శైలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం కొద్దిగా చూసినట్లయితే పగిలిపోయింది పైన భాగం. అంతేకాకుండా శివలింగం స్పెషల్ ఏంటంటే ఇక్కడ బ్రహ్మసూత్రాలతో ఉంది. ఈ బ్రహ్మసూత్రాలు వచ్చేసి మనకు చుట్టూ ఒక గీతలా ఉండగా పైన ఇక 3 స్టెప్లా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం పైన పానపట్టం మీద మనకు చిన్న చిన్న రాతి గుంటలు ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇలా పూర్తిగా 16 రాతి గుంటలు ఏర్పడ్డాయి. గ్రామస్తులు అయినా వేరే వాళ్ళు అయినా ఎవరు మాటలు పట్టుకొని ఇట్లా వేస్తారు మనకు అర్థం కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే శిల్పం కొద్దిగా విరిగిపోయిందని చెప్పేసి దీన్ని పూర్తిగా ఒక ముళ్ళ పొదలు వాగొడ్డున పనికిరాని వస్తువు ఇక్కడ పడేయడం జరిగింది. ఈ శిల్పం యొక్క శైలిని చూసినట్లయితే పూర్తిగా కాకతీయ శైలిని బట్టి ఉంది. చెరువు కట్ట కింద ఉన్నటువంటి శిల్పాలను విగ్రహాలను వీడియో తీసిన తర్వాత ఇక్కడ ఈ చెరువు కట్టకు కొద్దిగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయం రావడం జరిగింది. ఈ శివాలయానికి కోనేరు వద్ద మనకు బ్రహ్మసూత్రాలతో ఉన్నటువంటి ఒక శివలింగం, అంతేకాకుండా కొద్ది దూరంలో ఒక నంది విగ్రహం కనిపించింది. ఈ ఆలయానికి వచ్చిన తర్వాత స్థానికులు తెలిపినటువంటి వివరాల ప్రకారం కొన్ని సంవత్సరాల కిందట ఈ శివలింగం, నంది 2 విగ్రహాలను చెరువు కట్ట నుండి ఇక్కడికి తీసుకురావడం జరిగిందట. ఇంతవరకు మీరు చెరువు కట్ట కింద కొన్ని వందల బండల నడుమ చూసారు కదా. అందమైన అరుదైనటువంటి శిల్పాలు, బంతిరాల సమాధులు, వాటితో పాటు అనేక రకమైనటువంటి నూరుడు గుంటలు. ఇటువంటి అందమైన చరిత్రను, అద్భుతమైన చరిత్రను ప్రస్తుతం నేడు నిరాదరణకు గురవుతున్నాయి. మా గ్రామాలకే కాకుండా ప్రజెంట్ ఇక్కడ పుట్టిన వాళ్ళకే ఇక్కడ శిల్పాలు ఉన్నాయని, ఇక్కడ చరిత్ర ఉందని వాళ్ళకే తెలియడం లేదు. అలాంటి దానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి పురావస్తు శాఖ, ప్రభుత్వ అధికారులదే. వీటి యొక్క నిరాదరణ కారణంకు ముఖ్య కారణం వీళ్ళే. సో అయితే నేను చెప్పాల్సుకున్న ఏంటంటే ఇలాంటి శిల్పాలు, ఇలాంటి కట్టడాల నిర్మాణాలు మన జిల్లాలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వందల నుంచి వేల సంఖ్యలో ఉన్నాయి. వీటన్నిటిని తిరిగి పునర్నిర్మించుకొని తర్వాత ఇక్కడ నిరాదరణకు గురైనటువంటి శిల్పాలను మనం ఎక్కడైనా మంచి ఆలయాలకు లేదా మ్యూజియంలో తరలించి వాటిని భద్రపరుచుకున్నట్లయితే మనము వీటి యొక్క చరిత్రను భావితరాల వారికి అందించినట్టు అవుతాం. సో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన ఛానల్. నా పేరు శ్రీకాంత్ మంచాల. మీరు కనుక నా ఛానల్లోని వీడియోలు చూసినట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెంటనే లైక్ కొట్టగలరు.